వెల్కమ్ టు AK1 టీవీ న్యూస్. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. సిపి తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఈ ధర్నా. జూనియర్ అసిస్టెంట్కు వినతి పత్రం అందజేస్తున్న సిపిఈ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని సిపిఈ సీనియర్ నాయకులు వి. మద్దిలేటి నాయుడు, సిపిఈ మండల కార్యదర్శి కురువ నాగప్ప, రైతు సంఘం నాయకులు మాలిక్, మండల సహాయ కార్యదర్శి పూజారి మునిస్వామి లు అన్నారు. గురువారం మండల కేంద్రమైన గోనెగండ్లలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఈ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఈ నాయకులు మద్దిలేటి నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల పెంచింది. కావున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే గత 10 రోజుల నుంచి వర్షం కురిపిస్తుంది. అయితే ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలు పత్తి, సజ్జ, కొర్రలు, వేరుశెనగ, ఉల్లి పంటలు వర్షంకు కూలిపోయాయి. వేరుశెనగ, సజ్జ పంటలు మొలక్కలు వచ్చాయి. పత్తి పంట కాయలు రాలిపోయాయి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే రైతులకు పంట బీమా, పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోనెగండ్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఆదుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సురేష్కు సిపిఈ పార్టీ నాయకులు, రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దాదావలి, జబ్బర్, కాజా, మల్లికార్జున, బేతాళ భాషు, రామాంజనేయులు, ఎల్లప్ప, షరీఫ్, వీరేంద్ర, ఇస్మాయిల్, జయరాం, హనుమంతు, తిమ్మగురుడు, నరసప్ప, సుంకన్న, నరసింహ గౌడ్, రామ్, వీరాంజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఇవ్వాలి రైతులకు రైతు భరోసా వెంటనే, ఇవ్వాలి రైతులకు రైతు భరోసా వెంటనే, మంజూరు చేయాలి నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం వెంటనే, మంజూరు చేయాలి పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం వెంటనే, ఇవ్వాలి రైతులకు రైతు భరోసా వెంటనే. భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్టు పార్టీ ఇవ్వాలి రైతులకు రైతు భరోసా వెంటనే, ఇవ్వాలి రైతు భరోసా వెంటనే. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి వెంటనే ఆదుకోవాలి, ఆదుకోవాలి. అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి, పంట నష్టపోయిన రైతు వెంటనే ఆదుకోవాలి. భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న గోనెగండ్ల మండల సమితి ఆధ్వర్యాన స్థానిక తహసీల్దార్ ముందు ఆఫీసు ముందు ధర్నా చేయడం జరిగింది. మరి ఈ ధర్నా ముఖ్య ఉద్దేశము భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు ఈ నెల సెప్టెంబర్ 1 తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అన్ని మండల తహసీల్దార్ల కార్యాలయం ముందు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని, అట్లాగే నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని, మరి అట్లాగే రాష్ట్రంలో మరి నిత్యావసర ధరలు వంట నూనెలు కానీ, నూనె కానీ, పప్పు కానీ, అట్లాగే గ్యాస్ కానీ, మరి డీజిలు, పెట్రోల్ ధరలు అధికంగా పెంచినారు కాబట్టి వెంటనే తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అట్లాగే మరి చంద్రబాబు నాయుడు సీఎం గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి రైతు భరోసా ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి 2 నెలలు అయితే కూడా మరి రైతులకు మరి ఖరీఫ్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యి వర్షాలు ఎక్కువైపోయినాయి ఖాతాలో ఇవ్వాలని కోరుతున్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అట్లాగే అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే రైతులు నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలా. మరి అట్లాగే గోనెగండ్ల మండలం మొత్తాన్ని అధిక వర్షాల వల్ల పంటలన్నీ దెబ్బతిని రైతులు నష్టపోయినారు కాబట్టి వెంటనే గోనెగండ్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన రైతులకు అందరికీ నష్టపరిహారం ఇవ్వాలని కోరుతా ఉన్నాము, భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అట్లాగే మరి రైతులకు మరి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు పింఛన్ కూడా ఇవ్వాలని మన రైతు సంఘం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనండి రైతు సంఘం నాయకులకు, మరి అట్లాగే సిపిఐ మండల కార్యదర్శి నాగప్ప గారికి, రైతు సంఘం నాయకులు మాలిక్ భాష గారికి, బేదల భాష గారికి, మరి నాతోటి పాల్గొనే మండల సహాయ కార్యదర్శి మున్షాం గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే కార్యకర్తలకు, సభ్యులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసు. నా పేరు మదిలేటి నాయుడు, సిపిఐ సీనియర్ నాయకులు.